రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా వార్నింగ్ కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తామని తెలిపింది ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ స్పీకర్. తాము దాడులు చేస్తే శత్రువులు బెంబేలెత్తిపోవాల్సిందే అన్నారు. ఇరాన్ జవాబు చూసి శత్రువులు ఇవ్వాల్సిందే, వేడుకోవాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ చర్యను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేదే లేదని ఇరాన్ కేబినెట్ తెలిపింది. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ సంతాపం తెలిపింది. తామ సుప్రీం నేతను చంపిన వారికి కఠినంగా శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగవచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాలు లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మహ్మద్ పాక్ పౌరు ప్రాణాలు కోల్పోయారని తాజాగా ఇరాన్ ధృవీకరించింది. ఈ క్రమంలో ఐఆర్జీసీ తన కొత్త కమాండ్ ఇన్ చీఫ్ నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీని ఆ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటించింది. Filthy criminals Trump and Netanyahu. You have crossed our red line. This is not just an existential war. Backed by tens of millions, we will strike such devastating blows that you will beg for mercy. These fanciful dreams of yours will not last more than a few days. Filthy criminals Trump and Netanyahu. You have crossed our red line. This is not just an existential war. Backed by tens of millions, we will strike such devastating blows that you will beg for mercy. These fanciful dreams of yours will not last more than a few days. Filthy criminals Trump and Netanyahu. You have crossed our red line. This is not just an existential war. Backed by tens of millions, we will strike such devastating blows that you will beg for mercy. These fanciful dreams of yours will not last more than a few days.